హాయ్ గైస్, దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నందమూరి నటసింహం బాలకృష్ణ అగ్ర కథానాయకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ల కన్నా అత్యధిక విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. మొన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండగా ఇప్పుడు బాలయ్య నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు నెలకొల్పాడు బాలయ్య. త్వరలోనే మరో 2 విజయాలను తన ఖాతాలో వేసుకొని అత్యంత అరుదైన డబుల్ హ్యాట్రిక్ విజయాల్ని సాధించాలనే పట్టుదలతో ఉన్నారు బాలయ్య. అందుకనుగుణంగా కథలను, దర్శకులను ఎంపిక చేసుకుంటున్నారు. వాస్తవానికి బాలయ్య కరోనాకు ముందు వరుస ఫ్లాప్స్ రావడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. తర్వాత బాలయ్య రెండో కూతురు తేజస్విని జోక్యం చేసుకొని ఎటువంటి కథలు, ఏ తరహా దర్శకులను ఎంపిక చేసుకోవాలనే నిర్ణయాలను తనకే వదిలేస్తున్నాడు బాలయ్య. దీంతో బాలయ్య జాతకం పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. తాజాగా మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2లో నటిస్తున్నారు బాలయ్య. అఖండ పార్ట్ 1 అఖండ విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా అఖండ 2 రూపొందుతుంది. కరోనా పరిస్థితుల వల్ల అఖండ విషయంలో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు, కానీ ఓటీటీల ద్వారా ఇతర భాషల్లో డబ్ చేసి కొంతవరకు ప్రేక్షకులకు దగ్గర చేసే ప్రయత్నం చేశారు. దాని ఎఫెక్టే మొన్న బెంగాల్లో ప్రయాగ్రాజ్ కుంభమేళకు వెళ్లే బస్సులపై బాలయ్య అఖండ శివతాండవం పోస్టర్లతో రచ్చరచ్చ చేయడం ఇదివరకే మనం చూశాం. దీంతో హిందీలో వచ్చిన ఈ క్రేజ్ ని చూసి మూవీ టీం సంతోషం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగానే పాన్ ఇండియా రేంజ్ లో 5 భాషల్లో విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హిందీ వర్షన్ లో అఖండ సినిమాకు వచ్చిన ఆదరణకు బోయపాటి శ్రీను అఘోర పాత్రను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ సినిమా కోసం బాలయ్య దాదాపుగా 35 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం. పారితోషికం విషయంలో నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే బాలయ్య దీని గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే వీరసింహారెడ్డి సినిమాని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్, భగవంత్ కేసరి నిర్మించిన సన్ రైజ్ నిర్మాణ సంస్థలు, అలాగే డాకు మహారాజ్ సినిమాను నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ వంటి వారు వారి సినిమాల విషయంలో బాలయ్య పూర్తి సాటిస్ఫాక్షన్ చేశారు. కాబట్టే బాలయ్య అడగకుండా సంతోషంగా పారితోషికాన్ని ఇచ్చుకున్నారు. ఇలా బాలయ్య పారితోషికం అఖండ 2 సినిమాకి దాదాపుగా 35 కోట్ల రూపాయలు అందుకోవడంతో కొందరు యాంటీ ఫ్యాన్స్ దీనిపై గగ్గోలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద డిబేట్లు పెడుతున్నారు. బాలయ్య రెమ్యునరేషన్ పెరిగింది అనగానే కొంతమంది ఆర్తనాదాలు వినబడుతున్నాయి. ఎందుకు బాలయ్యపై ఈ ఏడుపులు, కడుపు మంటలు? వరుసగా 4 సినిమాలు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, అలాగే దాదాపుగా 500 నుండి 600 కోట్ల వరకు బాలయ్య సినిమాలు బిజినెస్ చేశాయి. 100% స్ట్రైక్ రేట్ తో బాలయ్య సినిమాలు అటు బిజినెస్ పరంగాను, ఇటు కలెక్షన్ల పరంగాను ఓ ట్రేడ్ మార్క్ సెట్ చేశాయి. బాలయ్యతో సినిమా అంటే నిర్మాతల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు. ఇదే ఇతర హీరోలు అయ్యింటే ఒక్క హిట్ సినిమా పడంగాల్నే అమాంతం రెమ్యునరేషన్లు ఆకాశాన్ని అంటుతాయి. అలాంటిది బాలయ్య వరుసగా 4 బ్లాక్ బస్టర్స్ తో నిర్మాతల మనస్సు గెలిచాడు. అలాంటి బాలయ్యకు స్వచ్ఛందంగా రెమ్యునరేషన్ ఇచ్చుకుంటుంటే మధ్యలో మీకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కాలేదు. 100 కోట్లు ఖర్చు చేసి 100 కోట్ల పారితోషికాలు పుచ్చుకొని నిర్మాతల్ని ముంచిన సినిమాలు సినీ ఇండస్ట్రీలో బొచ్చడున్నాయి. కనీసం ఫ్లాప్ అయిన సినిమాలతో నిర్మాతలు కుదేలైతే వారిని ఆదుకునే నాదుడు కూడా లేరు. నిర్మాతలు బాగుంటేనే సినిమా బాగుంటుంది, సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా మనం బాగుంటామని బాలయ్య నమ్మాడు. కనుకే ఈ రోజు బాలయ్య నిర్మాతల మనసుల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాంటి బాలయ్య బ్లాక్ బస్టర్ కొడితే క్యాలిక్యులేషన్స్, 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొడితే క్యాలిక్యులేషన్స్, ఆఖరికి రెమ్యునరేషన్ పెరిగినా కూడా క్యాలిక్యులేషన్స్. ఇకపై అంతా మారాలి. విమర్శించిన ప్రతి నోరు మూతపడాలి, ఎత్తిన ప్రతి వేలు ముడవాలి. ఇకపై బాలయ్య వర్షన్ 2.0 చూస్తారు. సో దట్స్ ఆల్ గైస్. బాలయ్య రెమ్యునరేషన్ పెంచడంపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.